అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. కర్మ సిద్ధాంతం చాలా బలంగా పనిచేస్తుంది. మనం నమ్మినా నమ్మకున్నా మన ప్రతి చర్య కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ కేసుని వింటున్నాం కదా, ఇంతమంది ఎక్కడెక్కడి వాళ్ళు ఈ చెట్టు కిందికే వచ్చి ఎందుకు నష్టపోయారు, ఎందుకు ఇంత జరుగుతుంది, డబ్బులు వస్తాయా, దీని చుట్టూ కర్మే నిజంగా లింక్ అయి ఉందా అనే విషయాన్ని కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నటువంటి సంతోష్ బుద్ధజీ మాటల్లో విందాం. బుద్ధజీ నమస్కారం. నమస్కారం. బుద్ధజీ, సేమ్ మీ లైఫ్ లో కూడా ఇదే జరిగింది కదా. అవును, నాకు మంగ్లీ సుబ్బు ఈ ఇష్యూ చూస్తున్నప్పుడల్లా నాకు మన గత ఇంటర్వ్యూలో మీరు చెప్పిన మాటలే గుర్తొచ్చాయి. ఒక్కసారి ఈ గ్రూప్ కర్మ గురించి చెప్పారా మేడం? అయితే ఈ గ్రూప్ కర్మ అంటే ఎవరన్నా నష్టపోవాల్సినప్పుడు గ్రూప్ కర్మ చాలా కీలకం. ఇక్కడ మీరు ఈ ప్రాథమిక దశలో నేను మీకు ఫస్ట్ ఒకటి కర్మ ఎట్లా ఉద్భవిస్తే చెప్తా. అంటే మనం ఏమంటాం అంటే ఇప్పుడు ద్వంద్వంతో ఉంటాం కదా. సో కర్మ ఫలితం ఎట్లా సృష్టించబడుతుంది మీకు తెలుసుకోవాలి. ఇది తెలిస్తే మనకి గ్రూప్ కర్మ నెక్స్ట్ అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టీ షాప్ అతను ఉన్నాడు. మనం టీ తాగాలి. మనిషి ఎప్పుడు యాక్షన్లో ఉంటాడు. కర్మ అంటే యాక్షన్ కదా మేడం. సో యాక్షన్లో ఉన్నప్పుడు మనం రోడ్డు మీద టీ తాగడానికి పోతున్నాం. టీ తాగడానికి పోయినప్పుడు మనం యాక్షన్లో ఉన్నాం కదా. సో ఇప్పుడు నేను డబ్బు ఇస్తున్నా, నాకు టీ కావాలన్నా. సో అక్కడ టీ షాప్ లేదనుకో, అక్కడ షాప్ లేదు, నా దగ్గర ₹1,00,00,000 ఉన్నా నాకు టీ పొందలేరు. ఇది ఫిక్స్. ఇంకొకటి, అక్కడ సేమ్ టీ షాప్ అతను ఆయన మార్నింగ్ వరకు ఈవినింగ్ కస్టమర్ లేడనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 100 లీటర్ల టీ పెట్టినా అమ్మలేడు. సో ఆయన యాక్షన్కు ఫలితం లేదు, ఇక్కడ కస్టమర్ యాక్షన్కు ఫలితం లేదు, కానీ యాక్షన్ జరుగుతుంది. సో ఇప్పుడు నేను టీ షాప్ అంటే నేను ఫలితం పొందాలి అంటే, నా డబ్బుకు నేను ఫలితం పొందాలంటే అక్కడ ఇంకో వ్యక్తి ఉండాలి. సో నేను డబ్బులు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి నాకు టీ ఇస్తుంది. ఇప్పుడు నా యాక్షన్ కు ఫలితం ఏంటి? ఇందులో ఏ ఒక్కరు లేకున్నా లేకుంటే ఫలితం ఉండదు. అంటే ఇప్పుడు నా యాక్షన్ కు ఫలితము నేను టీ పొందుతున్నా. ఇప్పుడు ఆయన యాక్షన్ లో ఆయన ఉన్నాడు, టీ షాప్ అతను ఆయన యాక్షన్ లో ఆయన ఉన్నాడు. ఆయన యాక్షన్ లో ఫలితం ఏంది? నేను ఇచ్చిన డబ్బు ఆయన పొందుతుండు. ఇప్పుడు మీకు ఏమి ఈ దృశ్యం చూస్తే ఎన్ని ఉందంటే, ఆయన టీ షాపు నడుపుకుంటుండు, నేనేమో టీ తాగడానికి పోతున్నట్టు మీకు దృశ్యం ఉంది. కానీ రియాలిటీ అట్లుండదు. మీరు లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే నా యాక్షన్ కు ఫలితం ఎవరిస్తున్నారు? ఆయన నా ఫలితాన్ని నాకు ఇస్తున్నారు. నేను ఫలితాన్ని అంటే నేను డబ్బులు నా యాక్షన్ ఫలితం పొందడానికి ఆ వ్యక్తి అక్కడ ప్రోగ్రామింగ్ అయి ఉన్నాడు. ఆయన యాక్షన్లో ఆయన డబ్బు ఆయన కర్మకు ఫలితం పొందాలి కదా. సో ఆయన కర్మకు ఫలితం పొందాలంటే కస్టమర్ రావాలి. సో ఆయన యాక్షన్కు ఫలితం ఏమొస్తుందంటే డబ్బు వస్తుంది. ఇప్పుడు మీరు దృశ్యం చూస్తే ఇలా ఒకరికొకరికి బిజినెస్ కనబడుతుందా, ఫలితం కనబడుతుందా? ఫలితం నిజం. దృశ్యం పరంగా చూస్తే అది బిజినెస్ అనుకుంటారు, కానీ డెప్త్ గా పోతే అది రిజల్ట్. ఇప్పుడు నేను కస్టమర్ అనుకోని నేను ఆయనకు ఫలాన్ని ఇవ్వడానికి పోతున్నా, ఆయన పోతున్నా, ఆయన కర్మ ఫలానికి నేను ఇవ్వడానికి పోతున్నా, నా కర్మకు ఫలాన్ని ఆయన ఇస్తున్నాడు. ఈ రెండు లేకుండా సృష్టిలో కర్మకు ఫలితం ఉద్భవించదు. ఇది క్లారిటీ కాదు మేడం. ఇప్పుడు ఈ గ్రూప్ కర్మ తీసుకుందాం. గ్రూప్ కర్మలో ఎవరెవరు బ్యాడ్ ఉన్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మంగ్లీ కేసు తీసుకుంటే పేరు ఆమెది వచ్చింది, కానీ ఇది ఒక మైక్రో ఫైనాన్స్. ఈ ఫైనాన్స్లో కొంతమంది నష్టపోవాలి అంటే వాళ్ళ జీవితంలో కొంత పెయిన్ అనుభవించాలంటే ఎక్కడో ఒక బ్యాడ్ కర్మ ఉన్నది. ఆ బ్యాడ్ కర్మను పొందాలి వీళ్ళు. ఈ పొందే క్రమంలో వీళ్ళు ఈ దుఃఖం అంటే వీళ్ళ జీవితంలో దుఃఖం రావాలంటే ఏదో ఒక జరగాలంటే, సో జరిగే క్రమంలో నేచర్ ఏం చేస్తుందంటే ఒక మెయిన్ గ్రూప్ను తయారు చేస్తుంది. అంటే వీళ్ళను నష్టపోయే విధంగా ప్రకృతి వెనకాల ఒక టీమును రెడీ చేస్తుంది. ఆ టీమును రెడీ చేసి వీళ్ళ జీవితాల్లోకి తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా ఎంతమంది నష్టపోనో 1000 మంది అయినా సరే 1,00,000 మందినైనా రెడీ చేస్తుంది. అంటే ప్రకృతి గ్రూప్లో ఆ గ్రూప్లో ఎంతమంది ఉంటో అంతమందిని సిద్ధం చేస్తుంది. సిద్ధం చేసి వాళ్ళు ఎట్లా నష్టపడనో వీళ్ళని నా జీవితంలోకి వచ్చి నమ్మిస్తారు. నమ్మించి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానీ ఆ పరిస్థితులు కానీ వీళ్ళకి ఏర్పడతాయి. చుట్టూ ఆ సరౌండింగ్ మొత్తం ఆ టీం ఏర్పడుతుంది. ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది ఇస్తారు, డబ్బు లేకున్నా బ్యాంకులల్లో కుదబెట్టో లేకపోతే లోన్లు తీసుకోనో ఆ టైంలో వీళ్ళకి దరిద్రం ఉంటుంది కదా, అంటే ఆ బ్యాడ్ టైం ఉంటుంది కదా, ఎవడో కూడా వచ్చి అప్పిస్తారు. నష్టపోయే సమయానికి వచ్చి అన్ని ఇచ్చినప్పుడు వీళ్ళు తీసుకుపోయి పెట్టుబడి పెట్టినప్పుడు మొత్తం ఇది ఎన్ని రోజులు కొనసాగుతా అంటే వాళ్ళ జీవితంలో ఎన్ని రోజులు కర్మ ఉంటుందో
అన్ని రోజులు లైవ్లో వస్తుంది లైఫ్. ఈ కాలము వీళ్ళందరినీ లైవ్లో ఉంచి కర్మ ఎప్పుడైతే పూర్తి అవుతుందో అన్ని రోజులు లైవ్లో ఉంచి కర్మ పూర్తి అయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అందులో ఎవరో ఒకరు మేల్కొని వాళ్ళ ద్వారా మొత్తం బ్లస్ట్ అవుతుంది. బ్లస్ట్ అయ్యి ఎక్కడ వాళ్ళు ఇక్కడ విడిపోతారు. ఓకే, అంటే ఇప్పుడు మధు స్కామ్ చేసిండు ఇందులో. మధు అనే వ్యక్తి బాగా టిప్ టాప్ గా వచ్చేసి నమ్మేయగానే వీళ్ళందరు నమ్మి ఒకరిని నమ్మి ఒకరు అట్లా వీళ్ళు ఇంతమంది, అది వందల మంది వేల మంది ఇంకా లెక్క తేలట్లేదు. ఇందులో ఒకరు మేల్కొని ఇదేదో తేడాగా ఉందన్నారు, కేసు పెట్టారు, ఆయన వెళ్ళారు వచ్చారు. ఇప్పుడు ఈ కర్మ అనేది చాలా మందికి ఉండదు. మేము డబ్బు అప్పు చేసినాం ఇచ్చినామన్న బాధలో ఉంటారు కదా. ఇవి రిటర్న్ రాలేదని బాధపడుతున్నారు, వేదనతో చనిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. వాళ్ళకి కర్మ సిద్ధాంత పరంగా మీరు చెప్పేది ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళ బాధితులు చూడడానికి మనకు బాధితుల్లాగా కనబడుతున్నారు. సో నష్టపోయారు, వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళు బయటపడడానికి ఒకే ఒక సూత్రం భగవద్గీత ఏం చెప్తుందంటే యదృశ్యం తన్నస్యం భగవద్గీత చెప్తుంది. అంటే యదృశ్యం అంటే నీ కంటికి కనబడే ప్రపంచం, దృశ్యం అంటే నీ కంటికి కనబడే ఏ ప్రపంచంలో ఏ దృశ్యమైనా, నశ్యం అంటే నశించిపోయేది. ఏదో ఒక రోజు నీ ప్రపంచంలో కనబడే చెట్టు, మనుషులు, జంతువులు, జీవరాశి ఏదో ఒక రోజు నశించిపోతుంది. అంటే జీవితంలోకి వచ్చింది పోతుంది. సో వీళ్ళు బలంగా ఇప్పుడు ఏం చేసినంటే ఇప్పుడున్న కర్మలో కొన్ని లక్షల మంది లక్షలు పోగొట్టుకున్నారు, వేల మంది డబ్బులు అంతా పోగొట్టుకున్నారు. వాళ్ళు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు. ఆ దుఃఖాన్ని నుంచి బయటికి రావడానికి సో ఇప్పుడు వాళ్ళు డబ్బు రావడము రాకపోవడం పక్క పెడితే ఇష్యూ కోర్టు చట్ట పరిధిలో కోర్టులో ఉన్నది. సో ఇప్పుడు వీళ్ళు పోయి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళని అడగడానికి ఆ స్టెప్ దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడిగితే ఏమవుతుంది, వాళ్ళ మీద కేసు అయింది, డిపార్ట్మెంట్ రిమాండ్ చేసింది. ఇప్పుడు ఎవరైతే కోర్టు దగ్గర నన్ను ఎందుకు అడుగుతున్నావు అనే కాడికి వస్తుంది. కోర్టు దగ్గర పోయి అడిగే సీన్ మనకు దగ్గర ఉండదు. సో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, లా ప్రకారం వాళ్ళ సిస్టమ్ ప్రకారం పోతారు. పోయినప్పుడు వీళ్ళకి డబ్బులు రావడానికి మనం ఒక స్కోప్ చూస్తే డబ్బులు రావడానికి అవకాశం లేదు. అందులో వీళ్ళు చేసిన చర్యల వల్ల గతంలో తీసుకొచ్చిన డబ్బంతా కార్లు కొని లగ్జరీస్ మెయింటైన్ చేసి అన్ని డబ్బులు అన్ని దుర్వినియోగం చేసారు. అక్కడ డబ్బు స్టోరేజ్ లేదు, వస్తుందో రాదో చెప్పలేరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా నా కర్మ ఫలం ఆధారంగా, ఇప్పుడు నేను మీకు చెప్పినాను కదా మేడం, రెండో వ్యక్తి నా జీవితంలోకి వచ్చిందంటే అది నా కారణం వల్ల వచ్చిండు. నా కారణం వల్ల అంటే నా కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ఆ వ్యక్తి నియమించబడ్డాడు. సో వీళ్ళని ఏమంటామంటే నక్షత్రకుడు అంటాం. సో ఆ నక్షత్రకుడు వచ్చిండు, మనల్ని మోసం చేసిండు, మనం మోసగించబడ్డాం. సో ఈ గుండె నిబ్బరం చేసుకొని బతుకుంటే ఎట్లన్నా బతకొచ్చు. సో ఇప్పుడు నా జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్నదేం లేదు, చాలా పెద్దదే. దాదాపు 2017లో జరిగింది మేడం. మా ఫ్రెండే నాతో డ్రైవర్ పనిచేసే యూనియన్ లీడర్, ఆయన జీవితంలోకి ఒక స్త్రీ వచ్చి ఏం చేసింది అంటే దగ్గర పరిచయం అయింది. ఆమె ఒక ఉద్యోగం కోసం వెతుకుతుంటే ఆ పరిచయ కార్యక్రమం ఏమైందంటే వాళ్ళ పిన్ని వాళ్ళు యుఎస్లో ఉంటారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈమె ఏం చేసిందంటే ఈ పర్సన్ యూనియన్ లీడర్ కదా, సో ఈయనకు కొంత బంగారము రింగ్ చేయించడము, చైన్ చేయించడం ఇవన్నీ చేయించి మా పిన్ని వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు డాలర్స్ పంపిరు. ఈ డాలర్స్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మీరు ఇంత అమౌంట్ ఇస్తే మీకు ఒక 35,000 కడితే 35,000 మనీ ట్యాక్స్ కట్టుకుంటే మీకు 8 లక్షలు వస్తుంది అని చెప్పినాం. మేము ఏం చేసినాం, మాతోటి 10 సంవత్సరాల దోస్తాను మాతోటి ఉన్నాడు కదా, హఠాత్తుగా ఈయన లైఫ్ మా కొన్ని కనబడుతున్నాయి. మాకు బంగారం వేసుకున్నాడు, జీవితంలో షార్ట్ టైంలో మారిండు కదా, ఈ అమ్మాయి చెప్పింది నిజమే అనుకొని చెప్పేసి సరే అని చెప్పి మేము మా ఫ్రెండ్ నమ్మి ఒకరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు, ఆమె మాటలు నమ్మి జాగ్రత్త ఉండి మమ్మల్ని పిలిస్తే మేము పొద్దున కారు వేసుకొని అందరం మళ్ళా తల డబ్బులు తీసుకొని ఎయిర్పోర్ట్కి పోతే ఆయన ఏం చేసిండంటే మాకు తెలియదు అప్పుడు అంటే అందరు చిన్న స్థాయి ఉద్యోగాలు చదువుకున్నారు కానీ చిన్న స్థాయి ఉద్యోగాలు. సో ఎవరు ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు కాదా, అక్కడికి పోయి మా అమ్మాయి తీసుకొచ్చి మా పిన్ని వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు యూఎస్లో ఉంటారు, వాళ్ళ కంపెనీ ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, వాళ్ళకి పంపించారు, లోపల ఎక్స్చేంజ్ జరుగుతుందని చెప్పితే వీళ్ళందరూ గుడ్డిగా నమ్మినాం. అందులో ఒక రమేష్ అన్న మంచి అంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది, గుడ్డిగా ఏం నమ్మడు ఆయన. సో ఆయన అప్పుడు ఒక రసీదు వాళ్ళు వాట్సాప్లో రసీదు పంపించారు, అంటే మనీ ట్రాన్స్ఫర్ అన్నట్టుగా ఇది చూపించారు. మాకు తెలియదు రసీదులు గీసులు మేమేం చూసినాం మేడం. సరే ఈ పర్సన్ నమ్మినాము అని ఇచ్చేసినాము, అయిపోయింది. 3 రోజులలో డబ్బులు వస్తాయంటే వాళ్ళు మొత్తం పార్సల్ చేసి ఎవరి వాళ్ళకి పంపిస్తారని అన్నారు. సో ఆ రోజు జరిగింది, అట్లా అయిపోయింది. ఈ కాలక్రమంలో మేము డబ్బులు ఇచ్చాంగా, ఈ డబ్బులు ఇచ్చినది ఏం చేసిందంటే ఈ అమ్మాయి ఈయనకు కారు కొనిచ్చింది, ఒక క్లైంబర్ కారు కొనిచ్చింది. కారు కొనిచ్చిన తర్వాత మేము ఇచ్చిన డబ్బులే కారు కొనిచ్చింది. మాకు తెలియదు డబ్బులు
ట్యాక్సీ వచ్చి పంపించడం మేము అనుకున్నాం. కారు కొని ఇచ్చిన తర్వాత ఈయన కారు వేసుకొని తిరుగుతుంది కదా, కారు వేసుకొని కరిగిన తర్వాత మేమేం చేసినాము, ఇంట్లో కొంత దగ్గర ఉన్నాం కదా అన్న, మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా అక్క ఉన్నది, మా తమ్ముడు ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి కదా, మా పేరెంట్ మాకు సంబంధించిన గ్రూప్ వాళ్ళు అన్న వీళ్ళు ఇంత ఇస్తారు, మేమే సెల్ఫ్గా కొన్ని తీసుకొని మేము రికమెండ్ చేసుడు. ఇట్లా ఎవరో వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా ఒక 60-70 లక్షలు పోయింది. ఇది దగ్గర ఉన్న వాళ్ళది. ఇది ఈ కాలక్రమంలో ఇది మెల్లగా 2-3 మంత్స్ నడిచింది. మమ్మల్ని ఏం చేసిందంటే, నేను ఇంకో అన్న ఫ్రెండ్ ఉంటాడు, మేము దగ్గర ఆ లీడర్కు దగ్గర, నేను ఇంకో అన్న 2 అంటే చాలా ప్రాణ స్నేహితులు లెక్క ఉండేది. మమ్మల్ని తీసుకొచ్చి ఆ ఎయిర్పోర్ట్లో బయట కూర్చుని ఓ నోట్బుక్లో రాపిచ్చారు, ఇక్కడ డాలర్స్, ఇక్కడ ఇండియన్ అమౌంట్, ఇక్కడ కరెన్సీ, ఏ డాలర్కు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది రాపిచ్చారు. రాపిచ్చి మమ్మల్ని ఒక 1 నెల రోజుల పాటు అట్లా రోజు ఎయిర్పోర్ట్ తీసుకుపోవడము, అదంతా రాపియడము. ఈ అమ్మ మేము అయితే ఆశ్చర్యపోయినాం, అసలు మీకు ఇవన్నీ డబ్బులేనా, మేము నేర్చుంటే అది 100 కోట్లు దాటిపోయేది, నిజంగా ఇంత డబ్బు వస్తుందా అని మేము ఆశ్చర్యపోయి ఏం చేసామంటే, మేము కళ్ళ నిండా చూస్తున్నాం కదా, ఈ మాతోటి ఏం చేసిందంటే ఈ వచ్చిన డబ్బులను మమ్మల్ని పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో, శంషాబాద్ హోటల్లో మాకు డిన్నరు ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసినాక ఇవన్నీ నమ్మిన తర్వాత ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఇంట్లో మాకు తెలియకుండా ఆయన నమ్మి, వ్యక్తిగతంగా పర్సన్ నమ్మి ఒక MBBS డాక్టర్ సైతం కూడా డబ్బులు ఇచ్చింది. ఇది ఇక దాటిపోయింది. ఇది మెల్లగా 50-60 కుటుంబాలు దాటిపోయింది. ఈ కాలక్రమంలో ఏం చేసిందంటే, అమ్మాయి ఎక్కడనో దిగ్గించి మొత్తం బండల్స్ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టింది. ఇంత బండలు అలా ఎవరి పార్సల్ అని వాళ్ళ పేరు రాసింది అమ్మాయి, మంచి స్కెచ్ తోటి రాసి, ఇప్పుడు నా పేరు సంతోష్ కుమార్, సో సంతోష్ కుమార్ రాసి ఈయన ప్యాకేజ్ అని చెప్పేసి, అందులో ఏం చేసిందంటే మెయిన్ ఉండదు కదా, మాకు దగ్గర వాళ్ళ, మాకు అప్పటికే 6 నెలలు 1 ఇయర్ దాటుతుంది అంటే ఈ లైవ్లో ఉంచింది ప్రోగ్రామ్. మేము ఆశలలో ఉన్నాం, మేము భ్రమలలో ఉన్నాం, ఊహల్లోకి వెళ్ళిపోయినాం, డబ్బులు వస్తున్నాయి, లైఫ్ మారుతుందని. సో ఈ గ్రామంలో ఎవరి పేరు రాసి ఎవ్వరికి తెలియకుండా నన్ను ఇంటికి పిలిపించింది. నన్ను ఏం చేసిందంటే, మా ఇచ్చిన డబ్బులు ఇప్పుడు 10,000 కట్టింది అనుకో, కొత్తగా ఏం చేసింది, ఆ డబ్బులు పెట్టి ప్యాక్ చేసి మమ్మల్ని సైడ్కు ఓపెన్ చేసి ఆ డబ్బుల కట్టలో ఆ నోట్లు చూపించింది. నేను అమ్ముతామని అమ్మమ్మ, నాకు తెలియకుండా ఇంకో ఆయనకు చూపించింది, ఇంకో వాళ్ళకి తెలియకుండా ఇంకో ఆయనకు చూపించి మేము గుడ్డిగా నమ్మి మేమేం చేసామంటే ఇంకా డబ్బులు వస్తాయని చెప్పి దీన్ని ఇంకా కొద్ది రోజులు చేసింది. ఇట్లేం చేసిందంటే, ఈ లైవ్ను కొనసాగి ఓ దగ్గర నుంచి ఆటోలో పెద్ద ఒక ఆటోలో A4 సైజ్ పేపర్ బెండల్స్ తెచ్చి రాత్రి 12 గంటలకు డబ్బులు పార్సల్ వచ్చినాయి, కార్గో ఎయిర్పోర్ట్ నుంచి కార్గోలు ఇప్పుడే పంపించారు, రండి మీరు అని చెప్పి నన్ను ఇంకో అన్నను పిలిపించి రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్లో పైన రూమ్లో బండల్స్ పంపించింది. మేము డబ్బులు బ్యాంకులో డబ్బులు పోసినట్టు మేము డబ్బులను అవన్నీ వైట్ పేపర్లు, అవన్నీ మాకు తెలియదు, మేము డబ్బులు అనుకున్నాం, లోపల వైట్ పేపర్, లోపల మొత్తం A4 సైజ్. ఎంత మోసం, అనేది గుండె ధైర్యం, ఎంత ధైర్యం, అట్లా పడుకున్న వాళ్ళని లేపి అబద్ధం చెప్పి డబ్బులు మోయిస్తున్నట్టు. ఇది అయిపోయింది మేడం. దీన్ని కూడా ఒక 3 నెలలు లాగించింది. ఈ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు వస్తారు ఇస్తారు, 3 నెలలు లైవ్లో ఉంచింది. ఇక మేము అప్పటికి ఒక్కొక్కరు డబ్బులు తెచ్చి పెట్టుడు, ఈ స్కామ్ అంతా జరిగిన తర్వాత ఇక మాకు అప్పటికి టెన్షన్ దాటినాక మా అన్నను ఈయన ఉంటాడు కదా పిలిపించి మొత్తం ఒకరోజు. కానీ ఈయన ఏం చేసిండంటే, కొద్ది రోజుల తర్వాత భ్రమలాలు ఉన్నాడు, కొద్ది రోజుల తర్వాత మేల్కున్నాడు. అయితే ఈయన ఏం చేసిండంటే, ఈ రహస్యాన్ని ఆయన తెలుసుకున్నాడు, ఇది దొంగ పని, ఇది నన్ను మోసం చేస్తుందని అర్థం చేసుకొని ఈయన చెప్తే నా విలువేడబోతుంది, నేను యూనియన్ లీడర్ ఉన్నా, పేరున్నది అని చెప్పి ఏం చేసిండంటే, ఈయన అట్లే పెట్టి ఆమె మీద ఒత్తిడి పెట్టిండు. ఈమె ఏం చేసింది, ఆయన బయట డబ్బులు తీసుకుంటాడు, ఈమె ఏం చేసింది, బ్యాక్ డోర్ నుంచి మొత్తం ఈయన పరిచయం అడ్డం పెట్టుకుని ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకోవడము, ఆయన టైట్ పడేసరికి ఈ డబ్బులు ఆయనకి ఇచ్చుడు పెట్టిండు. ఆయన ఏం చేసిండు, ఈమె ఎక్కడి నుంచి ఎత్తితే నాకు సంబంధం లేదు, నా డబ్బులు ఇస్తుందని ఆయన అనుకొని ఏం చేసిందంటే, మాలాంటి వాళ్ళకి డబ్బులు చూపించడము, ఆ డబ్బులు చూపించి ఇంకిన్ని డబ్బులు వసూలు చేసి మళ్ళీ ఆయనకి ఇవ్వడం. ఇది ఒక పెద్దగా చైన్ లాగా జరిగింది. జరిగిన తర్వాత ఆయన నిలదీసి, మేమందరం ఒకసారి 10 మంది ఫ్రెండ్స్ కదా, ఒకసారి మొత్తం గట్టిగా నిలదీసి వేస్తే ఇదంతా ఫేకు, నన్ను మోసం చేసిన నేను మొదలుపెట్టే, మేము ఏం చేసామంటే ఆయనను తీసుకొని పోయి ఆ రూమ్కి తీసుకుపోయి ఆ తాళం పలగొట్టి అన్ని ఇప్పి చూస్తే మొత్తం తెల్ల పేపర్లు ఉన్నాయి. జీవితం ఆగం అయిపోయింది. ఇదంతా అయిపోయినాక ఆమె ఏం చేసింది, మాకు 70 ఎకరాల స్థలం ఉన్నది, ఇదంతా మా ఊర్లో మా నాన్న పెద్ద వాళ్ళు వీళ్ళు మాకు అన్ని చెప్పింది కదా, మేము అన్నీ నమ్మినాం కదా. కానీ రియాలిటీలో ఏం చేసామంటే, ఈమె ఆర్టీసీలో వాళ్ళ హస్బెండ్ డ్రైవర్ పోస్ట్ ఉండే, ఆ జాబ్కి అప్లై చేసింది. అప్లై చేసే క్రమంలో ఒక హెడ్ ఆఫీస్లో వీళ్ళిద్దరు పరిచయం. ఆ డ్రైవర్ పోస్ట్ ఈమె కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్, అక్కడ పరిచయం అయింది కదా. జాబ్ కోసం వస్తే మరి నీకు జాబ్ ఎందుకు గిన్ని డబ్బులు అంటే, మా ఆయన ఉద్యోగం కదా,
ఆయన ఉద్యోగం సెంటిమెంట్ నాకు చేయాలని ఇష్టం కాబట్టి మాకు ఇట్లా బ్రహ్మ పలికింది. మేమేం చేసినాము, మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఈమెను తీసుకుపోయి మాకు ఈ జర్నీలో ఏమైందంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు కొత్తపేట దగ్గర వాళ్ళ అన్న వాళ్ళ బావ ఉన్నారు, వాళ్ళు ఈ అపార్ట్మెంట్లో మా వాళ్ళు ఉంటారు, ఇది మాదేమని చూసి మేము అవన్నీ అందరు దగ్గర తీసుకొని 10 మంది కార్లు కట్టుకొని అన్ని పోతే ఏ అపార్ట్మెంట్ కూడా ఎవరు సుట్టపోలేరు. ఎన్ని అబద్ధాలు. ఎక్కలేరు. ఏమైనా తీసుకుపోయి లాస్ట్కు వాళ్ళ ఊరికి వాళ్ళ నాన్నకి తీసుకుపోయి పోయినాం. వాళ్ళ నాన్న దగ్గరికి పోతే ఏమన్నాడు మేడం అంటే, ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ దగ్గరికి పోయి ఏం చేసినామంటే ఈమె జాబ్ వచ్చినట్టుగా ఈ పే స్లిప్లు ఉంటాయి కదా, పే స్లిప్లు జిరాక్స్లో ఆమె పేరు మీద చేసి నాకు జాబ్ వచ్చింది, జాబ్ తోటి జీతం వస్తుంది అని చెప్పి ఆ జిరాక్సులు జీతం పే స్లిప్ లెక్క తయారు చేసి నెలకు మా దగ్గర వసూలు చేసిన డబ్బు వాళ్ళ ఫాదర్కి పంపించింది. కూడా ఏం తెలియదు, అసలు ఏం తెలియదు. మేము అందరం పోయి అడిగిపోతే వాళ్ళ ఇల్లు రేకులు ఇల్లు. ఇది ఒక 2 years జరిగింది మేడం. బాబా మరి కేసు పెట్టారా మీరు లాస్ట్? మేము కేసు పెట్టడానికి మా దగ్గర ఎవిడెన్స్ లేదు. నేను పోయినా బిఫోర్ పోతే మా దగ్గర డబ్బులు తీసుకున్నట్టుగా ఆధారం లేదు. మేము ఏం చేసినాం, ఎయిర్పోర్ట్ దగ్గర పోయి ఆ నోట్ బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా, నేను తీసుకుపోయి నేను పిఎస్ దగ్గర పోయి సిఐ గారికి ఇస్తే అరే ఇదంతా ఇల్లీగల్ రా మీరు చెప్పింది డైరెక్ట్, మీ దగ్గర ఏ ఆధారాలు లేవు డబ్బులు తీసుకున్నట్టుగా, ఇది ఒకవేళ అయితే ఇలా మీరు కూడా చెప్తారు ఎందుకంటే రాసింది మీరు కానీ చెప్తే నేను ఆ బుక్కులు కనబడకుండా నేను ఎక్కడికో తీసుకుపోయి అవి తలగట్టేసిన. సో ఇదంతా అయిపోయి మొత్తం గ్రూప్ అయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ చెప్పినాం కదా, ఇష్యూ వాళ్ళ పేరెంట్స్కి అడుగులేదు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేసినట్టు వీళ్ళకి బయటపడడానికి బిడ్డ కదా, కూతురు కదా, సో ఏం చేసిందంటే కూతురు మీద లాయర్ని కన్సల్ట్ అయ్యి ఆయన మీదే ఉల్టా తీసుకుపోయి మిస్యూజ్ చేసినట్టుగా యూనియన్ లీడర్ ఎవరితో అయితే అడ్డం పెట్టుకుంది ఆయన రివర్స్ నన్ను వేధించింది, కేసు పెట్టేసింది. ఆయన మీద కేసు పెట్టేసరికి ఆమె ఫిజికల్ హ్యాండిక్యాప్ కదా, ఎక్కడోళ్ళు అక్కడ నోరు మూసుకున్నారు. ఎందుకంటే లేడీ అందులో ఫిజికల్ హ్యాండిక్యాప్, ఇప్పుడు ఆయన ఏకంగా మీ యూనియన్ లీడర్ మీదనే పెట్టినప్పుడు మీ అందరి మీద డబ్బులు రాలేదు. ఇక మీ డబ్బులు రాలే, ఎవ్వరికి ₹1 రాలే, ఎక్కడిదక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ అన్ని మేము లెక్కలు తీస్తే ఆమె డబ్బులు ఏం చేసిందంటే మా డబ్బులు మాకే ఖర్చు పెట్టింది. సో ఇప్పుడు ఈ స్కీమ్లో కూడా ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్కుల్లో వాళ్ళు ఎన్ని డబ్బులు వసూలు చేసిరో ఆ డబ్బులు అంతా లగ్జరీకి మెయింటైన్ చేసిరు. కార్లు, హైఫై క్లబ్లు, ఈవెంట్స్ మీరు చూస్తే మేడం కొన్ని చూస్తారు కదా, సో అవి ఎక్కడెక్కడికో దారేసింది. అది ఒక 1-2 లక్షలతో అయ్యే ఈవెంట్లు కాదు కదా, పెద్ద పెద్ద ఈ డబ్బును మొత్తం మిస్యూజ్ చేసిరు. డబ్బు ఏమైంది అంటే వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆ సంపత్ ఎవరో బాలాజీ నాయకు, మధు వాళ్ళ దగ్గర డబ్బు లేదు. వచ్చిన డబ్బును కొన్ని ఆస్తులు ప్రాపర్టీస్ ఇల్లులు కట్టుకున్నారు, భూములు, సిమెంట్ ఫ్యాక్టరీ సగం కన్స్ట్రక్షన్ అవి అడ్వాన్స్ ఇచ్చారు. వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. వీళ్ళ పేరు మీద ఏదైతే ఉన్నదో ఇందులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఇప్పుడు 100 మంది డబ్బులు ఇచ్చారు అనుకో, ఇందులో ఒక 10 మంది అనే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు. అలాగే డాక్టర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ భార్య నిన్న చూసిన నేను 10 కోట్లు ఇచ్చింది. సో వీళ్ళు అంటే కొంతమంది ఏం చేస్తారంటే టాప్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ను తెలియకుండా వీళ్ళని పట్టుకొని వీళ్ళని బెదిరించో లేకపోతే పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ దగ్గర ఎంత ఉంటే కొంత వసూలు చేసుకుంటారు. అది వాళ్ళకి షిఫ్ట్ అయిపోతుంది. కింద అమాయకులు పాప ఎవరైతే గిరిజన తాండాల్లో మోసపోయిన వాళ్ళు రోడ్ల మీద, హైదరాబాద్ రోడ్ల మీద పడుకుంటున్నారండి. పాపం తిండికి లేక కోట్లు పెట్టి ఫుట్పాత్ మీద పడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే కష్టం అవుతుంది. కష్టం రాదు మేడం. ఇక్కడ కర్మ సిద్ధాంతం మనం బాగా అర్థం చేసుకొని గుండెని నిబ్బరం చేసుకొని బతకాల్సిందే. దీనికి మాండవ మహర్షి కథ ఉన్నది తెలుసు కదా మేడం. సో ఆయన కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే ఒక రాజు దగ్గర దొంగతనం చేస్తే వాళ్ళకు ఈ భటులు ఏం చేశారు, మన మహర్షిని తీసుకుపోయి తెలియకుండా కొన్ని శూలాలకు వేలాడదీస్తారు. అప్పుడు ఆయన ఆ తపశ్శక్తితో బతికి కొన్ని రోజుల తర్వాత మరణించాక యమధర్మరాజు దగ్గరికి పోతే అప్పుడు ఆయన కర్మ నేను ఏ తప్పు చేయలే, నాకు ఇంత పెద్ద ఎందుకు శిక్ష చేసామంటే 5 ఏళ్ల వయసులో ఒక తేనెటీగను గడ్డి పోసతోటి కూర్చిన వెనకాల అప్పుడు ఆ జీవి ఎంత హింసపడ్డదో, కర్మ సూక్ష్మమైనది. అప్పుడు ఆ కర్మను వడ్డీతో సహా చెల్లించాలి కాబట్టి కర్మ ఈ రూపంలో వచ్చింది. సో ఇక్కడ వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కర్మానుసారం జీవితం జరిగింది, సో నష్టపోయింది. మీరు అంటే నెక్స్ట్ లైఫ్ మూమెంట్కి వెళ్ళాలి కాబట్టి గుండె నిబ్బరం చేసుకొని మా జీవితాల్లో నష్టపోయి ఆ కుటుంబాలు మా దగ్గర మేము ఎంత సఫర్ అయినామో, ఇప్పుడు నేను సఫర్ అయినా మళ్ళీ లేచి నిలబడి నా జీవితంలో జరిగిన అన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి నేను నిలబడ్డాను. మీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. మీ కాలం మిమ్మల్ని ఎట్లా తొక్కివేయబడ్డదో ఏదో ఒక రోజు కాలం మళ్ళీ మంచి అవకాశం ఇస్తుంది మీకు. ఆ వచ్చేంత వరకు ఓర్పుతో ఉండి మీ జీవితం మారాలంటే
ప్రతిరోజు నిత్యం నిరంతరం పుణ్యకర్మ ఆచరిస్తూ ఉండండి. పుణ్యకర్మ వల్ల ప్రకృతి మీకు ఏం చేస్తుందంటే మీరు ఏది పొందాలన్నా ఆ పొందడానికి అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. దానికరంగా అంటే ఏదైతే పుణ్యకర్మల వల్ల మీ జీవితంలోకి రావన్నో ఆ పుణ్యకర్మల వల్ల మీకు మంచి మార్గం దొరకడం ఒకటి, సేవ దొరకడం రెండు, మీ జీవితంలో మళ్ళీ సమకూర్చడానికి ఒక మార్గం దొరుకుతుంది. నిరంతరం సత్కర్మ వైపు జీవితం ఆచరించుకోమని నా ఇక్కడ నేను చెప్పాల్సింది కదా ఒక్కటే మేడం, వేరే మార్గం లేదు. మీరు గుండె నిబ్బరం చేసుకొని బతకాల్సిందే, పోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ Thank you, బుద్ధాజీ. అండ్ సంతోష్ గారు అన్నట్టుగా భగవంతుని మీద నమ్మకం వదలకండి, కుదిరినంతలో పుణ్యకర్మలు చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఆ భగవంతుని వల్ల మంచి జరుగుతుంది. చట్టం మీద, న్యాయస్థానం మీద ఎంత ఇబ్బందిగా ఉన్నా నమ్మకాన్ని పెట్టాలని కోరుకుంటూ ఎవ్వరూ ధైర్యాన్ని చెడొద్దు. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం.